నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ బాంబే హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ అనూజ్ ప్రభా దేశాయ్, జస్టిస్ యుఎన్ బోర్డ్కే ఒక వరకట్నం నిషేధం కేసులో క్రిమినల్ కేసు ఫైల్ చేసిన దాన్ని తప్పుపడుతూ క్వాష్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే వాళ్ళిద్దరికీ హిందూ సాంప్రదాయ ప్రకారం వివాహం జరిగింది. యంగ్స్టర్స్కి భర్త ఇంటికి వాళ్ళ దగ్గర బంధువులు వచ్చారు. భార్య వంట చేసి పెట్టింది. ఆ వంట సరిగ్గా చేయలేదు, ఉప్పు తక్కువ ఉంది, కారం ఎక్కువ వేసింది అని చెప్పేసి వచ్చిన బంధువులు కామెంట్ చేస్తే, నన్ను ఇట్లా హెరాస్మెంట్ చేస్తున్నారు, వరకట్నంకే వస్తుంది, ఇది వరకట్నం హెరాస్మెంట్ కిందకు వస్తుంది, నా వంట బాగాలేదు అంటున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు, ఇది వరకట్న నిషేధంకి హెరాస్మెంట్ కింద వస్తుంది అని చెప్పేసి పోలీసులో కంప్లైంట్ చేస్తే, పోలీసు వాళ్ళు సెక్షన్ 498 ఐపీసీని అనుసరించి క్రిమినల్ కేసు ఫైల్ చేశారు. బంధువులు అనడం ఏంటంటే, మేము ఏదో చుట్టపు చూపుగా వచ్చాము, భోజనం పెట్టింది, మాకు నచ్చిన విధంగా లేదు, కామెంట్ చేశాము, వచ్చి కామెంట్ చేస్తే దాన్ని హెరాస్మెంట్ కింద వస్తుందా, ఇది చాలా తప్పు కదా అని చెప్పేసి ఈ విధంగా క్వాష్ పిటిషన్ హైకోర్టులో వెళ్తే, ఆవిడ వాదనకి సపోర్ట్ చేస్తూ ఇద్దరు జడ్జిల ధర్మాసనం కరెక్టే, కేవలము ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది, రుచిగా లేదు అని అన్నంత మాత్రాన వరకట్న హెరాస్మెంట్ కేసు పెడతారా? బంధువులు వాక్ స్వాతంత్ర్యం చెప్పారు, చెప్తే దాని అర్థం ఏంటి, వరకట్న హెరాస్మెంట్ కింద వస్తుందా అని క్వాష్ చేయడం జరిగింది. అంటే కొట్టు వేయడం జరిగింది. ఇంకా క్రిమినల్ కేసు వీళ్ళ మీద లేదు. కేవలము కామెంట్ చేసినంత మాత్రాన, కేవలము వంట బాగాలేదు అన్నంత మాత్రాన, కేవలము వంట రుచిగా లేదు, ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది అని అన్నంత మాత్రాన అది వరకట్నంకి హెరాస్మెంట్ కింద రాదు అని ఈ తీర్పు చెప్తూ ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.